దేశానికి రోల్ మోడల్ గ్రామంగా కొండపర్తిని తీర్చిదిద్దుతామన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివాసీ గ్రామం కొండపర్తిలో మంత్రి సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తాను కూడా ఆదివాసీ బిడ్డనేనన్న గవర్నర్ కొండపర్తిని చూస్తుంటే చిన్నప్పటి తన గ్రామం గుర్తొస్తోందని అన్నారు. గిరిజనులు కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం శుభ పరిణామమన్నారు మంత్రి సీతక్క. మారుమూల ప్రాంతం మహిళలకు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి మిర్చి, పసుపు తయారు చేసే మిషనరీలు గవర్నర్ సహకారంతో అందించామని చెప్పారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఇండ్లు కట్టిస్తామన్నారు సీతక్క. आदमी को बहुत चाहते हैं, 10 तला बिल्डिंग चाहिए, 10 मंजिला बिल्डिंग चाहिए, गाड़ी चाहिए, वो चाहिए, ये चाहिए, सारा पृथ्वी का संपत्ति देने से भी वो लोग तुष्ट नहीं होता है। क्यों गाँव का आदमी का चाहे जो चाहता है वो कम है कि मेरा परिवार सुखी रहे, मेरा गांव सुखी रहे, मेरे बच्चे लोग पढ़े अच्छे से। इस छोटे छोटे डिमांड को हम पूरा करना चाहते हैं आपका सहायता से। हमारा जीवन बदलने वाला हम ही है, बाकी लोग सहायता कर सकते हैं। और इस गांव के लिए मैं बोल रहा हूँ, बार बार बोल रहा हूँ, 3 संस्था सहायता करेंगे, राज भवन, राज्य सरकार और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन, और होना चाहिए। और हम और एक्टिविटीज़ करेंगे, जैसे कि हर एक एक्टिविटी से कुछ ना कुछ पैसा आए आपके फैमिली में, माँ बहन लोग जो सुखी रहे। और मुझे अच्छा लगा कि इधर चिली कल्टिवेशन बहुत अच्छा होते हैं। हम देखें कि उसको उन्नति और कैसा कर सकते हैं, डीसी साहब ने बोला है, और बड़ा ढंग से करना है इसको। मशीन भी लग गया चिली पाउडर का, स्पेशल ब्रांड होगा वो इधर का चिली पाउडर, कोंडापत्ती चिली पाउडर का न्यू ब्रांडिंग करेंगे हम। जैसे कोंडापत्ती का नाम सारा तेलंगाना, सारा भारतवर्ष में चले जाए। हर एक गांव किसी न किसी काम के लिए फेमस होता है। हम चाहते हैं कोंडापत्ती भी किसी काम के लिए फेमस हो जाए। जैसे गुजरात में है अमूल, छोटा सा एक गांव है, उसमें अमूल है, सारा पृथ्वी जानते हैं अमूल को। अभी कौन नहीं जानता है अमूल मिल्क, अमूल बटर, अमूल चीज़, हाँ, अमूल पनीर। छोटा है आनंदपुर की जगह, एक कोऑपरेटिव सोसाइटी था, आज विश्व भर में जानते हैं अमूल को। ऐसा करके हम चाहते हैं कोंडापत्ती को भी कम से कम तेलंगाना में सब जाने। గవర్నర్ గారి ఫ్యామిలీ రాజ కుటుంబం, ఆదివాసులలో పెద్ద కింగ్ త్రిపుర రాష్ట్రంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా మరి కింగ్స్గా ఆ రాజ్యాన్ని ఏలినటువంటి చరిత్ర. సార్ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎంగా త్రిపుర రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ గవర్నర్గా రావడం జరిగింది. అదేవిధంగా మన ఆదివాసీలంతా కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ గారు, కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్ అంతా కూడా పని చేస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి జరగడం కోసం ఇలా చిన్న చిన్న పరిశ్రమలు, మీకు ఏదైతే కుట్టు మిషన్ కానీ లేదా మరి యంత్రాలు కానీ కారపొడి అవి తయారు చేసుకోవడానికి కూడా ఆదాయం పెరగడం ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ మారుమూలలో ఉన్న వెనుకబడ్డ జాతుల నుంచి వచ్చిన సీతక్క గారు ఒక మంత్రిగా ఉన్నారు, ఆదివాసీ బిడ్డగా. మరి గవర్నర్గా నేను అంటే సార్ చెప్పింది, వారు ఒక ఆదివాసీగా ఉన్నారు. రాష్ట్రపతి గారు కూడా ఒక ఆదివాసీ బిడ్డగా దేశంలో రాష్ట్రపతిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఎక్కడి నుంచైనా మనం ఎదగగలుగుతాం. కాబట్టి సార్కి చాలా సంతోషకరమైన విషయం, ఇక్కడ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని కూడా వారు ఇందాక మన పిల్లలు నేర్చుకున్నది అవన్నీ కూడా వీడియోస్ చూడడం జరిగింది. మంచి పాట కూడా పాడి వినిపించారు మన పిల్లలు ఇంగ్లీష్లో. సో అది కూడా చాలా ఇష్టపడ్డారు. అంతిమంగా ఈ ఊరు బాగా అభివృద్ధి చెందాలి, దేశానికి ఒక రోల్ మోడల్గా ఈ డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి కొండపర్తి ఊరు ఉండాలి ఆదర్శవంతంగా అని వారు కాంక్షిస్తూ ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. కాబట్టి విలేజెస్ అందరు కూడా ఏ స్కీమ్ వచ్చినా అందరికీ వర్తించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరు వ్యవసాయం కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఇండ్ల నిర్మాణంలో కావచ్చు, అందరూ